గుళ్ళకి పోయి వచ్చేటోళ్ళ మెడల, దుఃఖం పోయి వచ్చేటోళ్ళ మెడల, పని మీద ఎటన్నా రోడ్డు మీద పోయేటోళ్ళ మెడల, ఆఖరికి ఉత్త పుణ్యానికి ఎక్కడన్నా చెట్టు కింద కూర్చున్నోళ్ళ మెడల కూడా ఇన్ని రోజులు చైన్ స్నాచింగ్లు అవుతుంటే చూసినాం కదా, బాధపడ్డాం కదా. కానీ ఈ చైన్ స్నాచర్ గాళ్ళు ఇంకింత బరి తెగించి చూడుండ్రి ఎట్లా పోయి స్నాచింగ్ చేసిండ్రో. ఇగో ఈడ బండేసుకొని ఇంటి చుట్టూ కుక్క తిరిగినట్టు తిరుగుతున్నాడు చూడుండ్రి. వీళ్ళే దొంగ బద్మాష్గాళ్ళు. ఒకడు బండి మీద రెడీగా ఉంటే ఇగో ఈ గోషగాడు ఈ అవ్వ ఇంట్లోకి పోయి మీ ఓడు ఉన్నాడా, మీ కొడుకున్నాడా అనుకుంటా ముచ్చట పెట్టి ఓష్ని మీ చేతులకు రేకొయ్యాలు కొట్టే కదరా గోషిగా. చూసిండ్రా అనుల్లా ముసలమ్మను ఎట్లా ఆగం పట్టించి షైన్ ఎత్తుకొని పోయినరో. బువ్వ తిని పిలేడు గడుగుతున్న అవ్వ దగ్గరకు పోయి ముచ్చట చెప్పినట్టు చెప్పి షైన్ గుంజుకొని పత్త లేకుండా పోయిండు. చూడుండ్రి అవ్వ ఎట్లా ఏడుస్తుందో. నా కొడుకులకు కట్టం పెట్టే, నా కోడలకు, నా అల్లుండకు, నా బిడ్డలకు కట్టం పెట్టే. అయ్యో అవ్వ ఏడవకు దొరుకుతత్తి, పోలీసులు పట్టుకుంటారు. లేకుంటే ఇక అప్పటి వరకు నీ కోడళ్ళు బిడ్డల దగ్గర ఉన్న షైన్ వేసుకుందు గాని. ఇద్దరు ఒకడు ఎర్ర ఉన్నాడు తెల్ల బట్టలు, ఒకడు కర్రెగా ఉన్నాడు కర్రె బట్టలు. జగిత్యాల రూరల్ లో జరిగింది స్నాచింగ్. మరి వీళ్ళు ఏ ఊరి గోషగాన్లో ఏం కథనో ఎన్ని రోజుల నుంచి అవ్వ చైన్ చూసి మాయం చేసిర్రో గాని ముసలమ్మకు లేనిపోని దుఃఖం పెట్టిర్రుల్లా. ఇక ఈ చోరీ ఇటు ఉంచితే ఇటు చూడుండ్రి సైకిల్ తొంగోడు ఎట్లా కొట్టేస్తాడో. కథం అయిపోయా, కళ్ళు మూసి తెరిసే అంతల్నే సైకిల్ వేసుకొని పోయిండు. అట్లని ఇడ ఒక్క దగ్గరనే కాదుల్లో, ఇటు కూడా చూడండి ఒకసారి. భగవంతా, ఈ స్కూల్లో పెట్టిన సైకిల్ కూడా మాయం చేసిండు మాయగాడు. సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోరిగిది. పోలీసులు దేవులాడుతుర్రట. కానీ భలే దొంగ పడిమేగాళ్ళు మోపైనరు పోన్రి. మీరైతే మీ సైకిళ్ళు బండ్లు పైలంగా పెట్టుకోండ్రి సుమి, ఏమంటున్నావు?